Hi friends, welcome to my channel. నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నుంచి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. చాలా అద్భుతమైన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో ఏంటంటే నోటిఫికేషన్ తీసుకునే టైంలోనే డైరెక్ట్ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీకి వీళ్ళు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. మనకు రేపటి నుంచి అఫీషియల్ గా మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి మార్నింగ్ ఉదయం 9 గంటల నుంచి మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 30వ తేదీ వరకు కూడా దీనికి మీరు అప్లై చేసుకోవడానికి టైం ఉంది. అంటే 30 రోజులు టైం అయితే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి టైం ఇచ్చారు. అదే విధంగా మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఇద్దరికి కూడా ఛాన్స్ ఇస్తున్నామని నోటిఫికేషన్ లోనే క్లియర్ గా మెన్షన్ చేశారు. అయితే ఇచ్చినటువంటి అన్ని పోస్టులు కూడా క్లర్క్ లెవెల్ ఉద్యోగాలు, అదే విధంగా స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు, ఇంటర్మీడియట్ అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో డైరెక్ట్ పర్మనెంట్ ఉద్యోగాలు ఇంటర్మీడియట్ అర్హతతోనే రిలీజ్ చేశారు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ కూడా వస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు చూద్దాము. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఈ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది పనిచేస్తుంది. ఇందులో ఉద్యోగాలను భర్తీ చేయడానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే చూడండి, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, అదే విధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్, జనరల్ డిపార్ట్మెంట్, స్టోర్ డిపార్ట్మెంట్, సో ఈ విధంగా అసిస్టెంట్ ఉద్యోగాలు, దాంతో పాటు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు మనకు నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఇంకా అప్లై చేసే లింక్ యాక్టివేట్ కాలేదు. రేపటి నుంచి అప్లై చేసే లింక్ కూడా మనకైతే యాక్టివేట్ అవుతుంది. ఈ ఉన్నటువంటి అన్ని పోస్టులు ఓబీసీ వాళ్ళకి ఇచ్చారు, అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఇచ్చారు. అన్రిజర్వ్డ్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, ఈడబ్ల్యూ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఫస్ట్ వన్ లో ఉన్నటువంటి జనరల్ కింద ఉన్నటువంటి అంటే జనరల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి అన్రిజర్వ్డ్ ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకు ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకు ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ వాళ్ళకు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి. మిగతా పోస్టులు కూడా ఓబీసీ అన్రిజర్వ్డ్ లో ఇచ్చారు కాబట్టి అన్రిజర్వ్డ్ లో ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. మీకేంటంటే 28 సంవత్సరాలు వయసు ఉండాలి. దాంతో పాటు మినిమం మీకు అంటే మాక్సిమం 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు ఏజ్ రిలాక్సేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే 5 సంవత్సరాలు ఎక్స్ట్రా అంటే 33 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు ఏంటంటే 32 సంవత్సరాల వరకు, అదే విధంగా 31 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే పే లెవెల్ ఇన్ పే మ్యాట్రిక్స్ అంటే మనకి శాలరీ ఏ విధంగా ఉంటుంది, ఇచ్చినటువంటి లెవెల్ 2 శాలరీ అనేది ఈ నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. అంటే బేసిక్ పేనే 19,900 రూపాయలు బేసిక్ పే ఉంటుంది. దాంతో పాటు 30% అలవెన్స్లు ఉంటాయి. టోటల్ వచ్చేసి 36,493 రూపాయలు ఈ శాలరీ అనేది ఈ ఏరియాలో ఉంటుంది అని చెప్తున్నారు. నాగపూర్ అనే ఏరియాలో ఒకవేళ పోస్టింగ్ వస్తే అక్కడ ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో శాలరీస్ వస్తే సో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అలవెన్స్లను బట్టి ఈ 20,000 రూపాయలకు మీకు మళ్ళీ అలవెన్స్ యాడ్ చేసి దాదాపుగా 30,000 రూపాయల వరకు కూడా శాలరీస్ అనేటివి ఇస్తారు. యాజ్ పర్ 7th CPC ప్రకారం శాలరీస్ అయితే ఉంటాయి. దీనికి అప్లై చేసుకోవాలంటే ఈ జూనియర్ అసిస్టెంట్ గా మీరు అప్లై చేసుకోవాలంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, లేదా 10+2 అన్నారు. 10+2 లేదా ఇంటర్మీడియట్ లేదా దీనికి ఈక్వలెంట్ గా ఉండి కంప్యూటర్ టైపింగ్ అనేది మీకు వచ్చి ఉండాలి అని నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్. ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు కూడా మిగతా క్యాస్ట్ వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. వీళ్ళకి ఏంటంటే 27 ఇయర్స్ ఉండాలి. అంటే ఓబీసీ వాళ్ళు 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు, ఎస్ఎస్టీ వాళ్ళు 32 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి మాత్రం లెవెల్ 4 శాలరీస్ ఉంటాయి. 25,500 ఉంటాయి. టోటల్ అప్రాక్సిమేట్ గా 49,000 రూపాయల వరకు కూడా మీకు శాలరీస్ ఉంటాయి అని మెన్షన్ చేశారు. సేమ్ వీళ్ళు కూడా ఏంటంటే ఇంటర్మీడియట్ లేదా 10+2 చదివి మీరేంటంటే స్టెనోగ్రఫీ అనేది మీకైతే వచ్చి ఉండాలి అని నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. ఈ పోస్టులు అన్ని కూడా డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో పర్మనెంట్ గా భర్తీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మీకు ఎక్కడ పర్మనెంట్ పోస్ట్ వస్తుంది, సో దీనికి సంబంధించి ఫీజు మీరు ఎంత పే చేయాలనేది కూడా నోటిఫికేషన్ లో వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. అయితే మీరు అప్లై చేసుకునే టైంలోనే మీరు ప్రిఫరెన్స్లు ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనకు సెక్రటరియట్ లో అదే విధంగా జూనియర్ అసిస్టెంట్ లెవెల్లో 3 విభాగాలు ఉన్నాయి. ఫినాన్స్, అకౌంట్, అదే విధంగా స్టోర్ పర్చేజెస్, జనరల్ క్యాడర్ లో ఉన్నాయి. కాబట్టి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నారు, జనరల్ కి ఇస్తున్నారా, ఫినాన్స్ ఇస్తున్నారా, స్టోర్ పర్చేజ్ లో ఇస్తున్నారా అనేది ప్రిఫరెన్స్ వైజ్ గా ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 ఈ విధంగా ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే మీకు సంబంధించి మీ క్వాలిఫికేషన్ బట్టి మీకు వచ్చిన మార్క్స్ ని బట్టి సో ఆ డిపార్ట్మెంట్ లో మీకు జాబ్ అనేది అలాట్మెంట్ చేస్తారు. ఓకే, దాంతో పాటు ఇచ్చినటువంటి వీళ్ళకు జాబ్ రోల్ ఏముంటుంది, మీ వర్క్ ఏం చేయాల్సి ఉంటుంది అనేది కూడా వీళ్ళు ఇచ్చారు ఇక్కడ. సో ఆఫీస్ డ్యూటీస్ ఇవన్నీ కూడా ఆఫీస్ డ్యూటీస్ ఇవి
అదే విధంగా మినిమం క్వాలిఫికేషన్స్ ఏంటి, సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ అనేది రిటన్ ఎగ్జామినేషన్ పెడతాము, అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పెట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాము. సో దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అనేది కూడా నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. అయితే పేపర్ 1 ఉంటుంది. పేపర్ 1 లో ఎలాంటి నెగిటివ్ మార్క్స్ కూడా మీకు ఉండవు. నెగిటివ్ మార్క్స్ లేకుండానే మీరు ఎగ్జామినేషన్ కి అయితే అటెండ్ అవ్వచ్చు. సో పేపర్ 1 లో క్వాలిఫై అయిన వాళ్ళకు పేపర్ 2 ఉంటుంది. దాంట్లో మాత్రం ఒక్కొక్క క్వశ్చన్ కి 3 మార్క్స్ ఉంటాయి. ఒకవేళ ఒక్కొక్క క్వశ్చన్ కి మిస్టేక్ అయితే 1 నెగిటివ్ మార్క్ ఉంటుంది. అంటే 3 క్వశ్చన్స్ మిస్టేక్ అయితే మీకు ఒక్క క్వశ్చన్ కి కరెక్ట్ అయినా కూడా ఆన్సర్స్ అనేటివి సరిపోతుంది. అయితే మీకు సంబంధించిన సిలబస్ ఏంటి, సో అన్ని కూడా మనకు వాళ్ళు నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేశారు. అయితే ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్ కు క్వాలిఫికేషన్స్ ఏంటి, సో వీళ్ళు కూడా 10+2 పాస్ అయి ఉండాలి, స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి అని నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. ఇంకా మీకు సంబంధించినటువంటి వీళ్ళకు ఏ విధంగా ఎగ్జామినేషన్ పెడతారు, సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో పాటు వీళ్ళు కొన్ని జనరల్ డీటెయిల్స్ అంటే బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి, ఈ నోటిఫికేషన్ మీరు అప్లై అయ్యి సెలెక్ట్ అయిన తర్వాత మీకు డేర్నెస్ అలవెన్స్ ఉంటుంది, హౌస్ రెంటల్, ఒకవేళ మీరు ఈవెన్ ఓన్ హౌస్ మీకు ఉన్నా కూడా హౌస్ రెంటల్ అలవెన్స్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఈ విధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి కంప్లీట్ అలవెన్స్ అయితే మీకు ఉంటాయి. సో మీరు జాయిన్ అయిన వెంట నుంచే మీకు ఇవన్నీ కూడా పనిచేస్తాయి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చూడండి, వీళ్ళు ఇచ్చారు SC/ST వాళ్ళకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, OBC వాళ్ళకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకు సో సపరేట్ గా మీకు సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అనేటివి అన్ని కూడా వీళ్ళు నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. అయితే అప్లై చేసుకోవాలంటే మాత్రం మీరు వీళ్ళకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీకు సంబంధించి ఇంక ఏదైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా ఈ PDF అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మీరు PDF డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు దీనికి క్లియర్ గా చదివి మాత్రమే అప్లై చేసుకోండి, డైరెక్ట్ గా అప్లై చేయొద్దు. నేను ఈవెన్ అప్లికేషన్ ప్రాసెస్ అదేవిధంగా PDF అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు డిస్క్రిప్షన్ లో. మీరు ఫస్ట్ చదివిన తర్వాతనే అప్లై చేసుకోండి. దీనికి ఏంటంటే మీరు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఎవరు 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఎవరెవరు పే చేయాలంటే OC, BC, కేవలం OC, BC, EWS మేల్స్ మాత్రమే పే చేయాలి. ఉమెన్స్ ఎవరైనా సరే ఉమెన్స్ అప్లై చేసుకుంటే వాళ్ళు ₹1 కూడా ఫీజు మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ₹1 కూడా ఫీజు పే చేయకుండానే మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎగ్జామినేషన్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది. కాబట్టి సొంత రాష్ట్రం అంటే హైదరాబాద్ లో ఎగ్జామ్ పెడతారు మీకు. ఒకవేళ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే హైదరాబాద్ లో ఎగ్జామ్ ఉంటుంది, మేము హైదరాబాద్ పోయి ఎగ్జామ్ రాస్తామంటే మీరు అప్లై చేసుకోండి. ఉమెన్స్ ఇబ్బంది లేని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ ₹500 ఫీజు అనేది పే చేయాలి. SBI కలెక్ట్ లింక్ ఆన్లైన్ లోనే పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో పే చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా సక్సెస్ఫుల్ అవుతుంది. DD తీయడం కానీ, చలానా తీయడం కానీ, పోస్టల్ ఆర్డర్ ఈ విధంగా మీరు చేయొద్దు. డైరెక్ట్ గా ఆన్లైన్ లోనే పే చేయండి. మీకు రిసిప్ట్ వస్తుంది, కావాలంటే ప్రింట్ తీసి పెట్టుకోండి అని నోటిఫికేషన్ వీళ్ళు ఇచ్చారు. ఇంకా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ దాదాపుగా 33 పేజీల నోటిఫికేషన్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. 33 పేజీల నోటిఫికేషన్ లో కూడా మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్లు అయితేనేమి, మీకు సంబంధించినటువంటి EWS సర్టిఫికేట్స్ అన్ని కూడా వీళ్ళు ఇచ్చేశారు. మీ దగ్గర ఏ సర్టిఫికేట్ లేకుండా ఫిల్ చేసుకొని, అది పర్మనెంట్ సర్టిఫికేట్ కాకపోయినా కూడా మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ ఒకవేళ EWS సర్టిఫికేట్ ఒరిజినల్ లేకుంటే వీళ్ళ దగ్గర ఉంటుంది ఫార్మాట్. ఆ ఫార్మాట్ లో మీ దగ్గర ఉన్నటువంటి MR ఆఫీస్కి వెళ్ళి అక్కడ సైన్ చేయించుకొని అయినా కూడా మీరైతే అప్లోడ్ చేయొచ్చు. మీరు ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు వీళ్ళు ఇచ్చినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో neeri.res.in లో లేదా career.neeri.res.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోండి అని నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. మీరు ఈ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ CSIR నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఈ ఇన్స్టిట్యూట్ నుంచి నోటిఫికేషన్ అయితే మనకు అఫీషియల్ గా రిలీజ్ అయింది. సో మీరు ఇక్కడి నుంచే డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు అప్లై చేసే టైంలో లేదా దీని వీడియోకి సంబంధించి ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను చెప్తాను.